ఏపీ, తెలంగాణలో ఈ యొక్క వరదలు సృష్టించినటువంటి విపత్తు నేపథ్యంలో చాలామంది ఔదార్యం చాటుకుంటున్నారు. మరోపక్క సినీ, రాజకీయ ప్రముఖులైతే మాత్రం ఈ యొక్క విరాళాల వెల్లువైతే కొనసాగుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకి అంటే ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల రూపాయలు, తెలంగాణకి 50 లక్షల రూపాయలు అయితే మాత్రం విరాళం ప్రకటించారు. ఇక అదే బాటలో బాలయ్య కూడా తెలంగాణకు 50 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల రూపాయలు అయితే మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక మహేష్ బాబు కూడా అదే బాటలో తెలంగాణలో 50 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల రూపాయలు అయితే మాత్రం ప్రకటించారు. ఇక త్రివిక్రమార్క అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి నటులు అవ్వచ్చు, దర్శకులు కూడా తమకు తోచినటువంటి సహాయం అయితే చేస్తున్నారు. ఇక డీజే టిల్లు ద్వారా పరిచయమైనటువంటి హీరో అయితే మాత్రం 15 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, అలాగే తెలంగాణకు 15 లక్షల రూపాయలు అయితే ప్రకటించారు. మిగిలినటువంటి విశ్వక్సేన అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల రూపాయలు, తెలంగాణకు 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక మిగిలినటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో తమకు తోచినటువంటి ప్రభాస్ కూడా విరాళాన్ని ప్రకటించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ₹1 విరాళం ప్రకటించారు. ఇక తెలంగాణకు కూడా ₹1 ఇస్తాం, అది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రికి వచ్చి చెక్కుని స్వయంగా అందిస్తానని చెప్పేసి, తెలంగాణ ముఖ్యమంత్రికి అందిస్తానని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోపక్క నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే కలిసి ₹1 అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. ఇట్లా రాజకీయ ప్రముఖులు, అలాగే పారిశ్రామికవేత్తలు దివీస్ నుంచి కూడా పారిశ్రామిక కంపెనీ దివీస్ కంపెనీ కూడా దాదాపు ₹7 కోట్ల సరిపడా ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం ఆహార వస్తువులను అయితే మాత్రం అందించడం జరిగింది. ఒక్కొక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలోనే సినీ ప్రముఖులు కూడా అందరూ వస్తున్నారు. ప్రభాస్ అవ్వచ్చు, లేకపోతే అగ్ర హీరోలు అందరూ కూడా, మెగాస్టార్ చిరంజీవి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ₹1, తెలంగాణకు కూడా ₹1 ప్రకటించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకు తోచినటువంటి సహాయం చేస్తూనే ఉన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క శాఖ ఏదైతే ఉందో, పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒక రోజు జీతం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నామని చెప్పారు. దాదాపు ₹14 కోట్ల ఆయనకి ఈరోజు చెప్పడం జరిగింది. మొత్తానికి అందరూ కూడా దాతలు అయితే మాత్రం ముందుకొస్తున్నారు ఔదార్యంతో, తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇది శుభ పరిణామం. చాలామంది పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్ఐస్లు కూడా ఈ యొక్క విపత్తుని ఛేదించడం కోసం మా వంతుగా మేము సహాయం పాల్గొంటామని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అటుపక్క ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చినటువంటి మేరకు అయితే మాత్రం చాలామంది దాతలు అయితే మాత్రం వస్తున్నారు. మేము కూడా అంటే ఎంతో కొంత మానవతా సేవల్లో అక్కడ పాల్గొనకపోయినా సరే, ఇది ధన రూపేణా వస్తువు, లేకపోతే ఏ రూపైనా సరే, వాళ్ళు ఫుడ్ రూపేణా అయినా సరే సహాయం చేయొచ్చని ఏ విధంగా పిలుపునిచ్చారో, ఈ ముఖ్యమంత్రి సహాయ నిధులకి అయితే మాత్రం తమ విరాళాలు అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఇంకా తమ ఔదార్యాన్ని చాటుకోవాలని చెప్తున్నారు. ఇక ఎన్ఆర్ఐలు అవ్వచ్చు, మిగిలినటువంటి 2 తెలుగు రాష్ట్రాలని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన కుటుంబ సమస్య, మన తెలుగు ప్రజల యొక్క సమస్య. కాబట్టి ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పడకూడదు. వరదలో చిక్కున్న వారిని కాపాడాల్సిన కనీస బాధ్యత అని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విజ్ఞప్తి నేతకు మొత్తానికి ప్రముఖులు అయితే స్పందిస్తున్నారు. ఇంకా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క స్పందన ఏదైతే ఉందో వాళ్ళకి దగ్గరగా చేరువయ్యే వరకు ప్రతి పైసా కూడా వాళ్ళకి చేరువయ్యి, వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆ యొక్క కంటి తుడుపు ఏదైతే ఉందో ఆ చర్యను అయితే మాత్రం చేయాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం ఏదైతే ఉందో అందరూ కూడా చాలామంది కలిసివేస్తున్నాయి. ఒక్కొక్క ఇబ్బంది, అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇబ్బందిగా ఉంది. ఆ పరిస్థితిని తీర్చలేకపోయినా సరే వాళ్ళకి మానవతా సహాయంతో ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం మనం అందరం కూడా ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పేసి అందరం కోరుకుందాం.